హల్లెలూయా. ప్రభుకే మహిమ కలుగునుగాక. మరి ఈ యొక్క సమయంలో మనం నీ పరిచర్యను నేను ఎరుగుదును అనే మాట మనం చూస్తూ ఉన్నాం. మరి ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనంలో నీ క్రియలను, నీ ప్రేమను, నీ యొక్క విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును అని ప్రభువు ఆ యొక్క సంఘంతో, తుయతైరా సంఘంతో ప్రభువు చెప్పిన మాటను మనం ధ్యానం చేస్తున్నాం. మరి ఏ సంఘంతోనైనా, ఏ బిడ్డతోనైనా దేవుడు మాట్లాడేదే ఇవి. కాబట్టి మనం వాటిని అన్వయించుకోవాలి. అది ఆ సంఘంతో కూడా మాట్లాడాడు కదా, మనకు కాదు అని మనం అనుకోకూడదు. ఎందుకంటే మరి నిజంగా దేవుడు మాట్లాడే దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు. అప్పుడు అక్కడ వాళ్ళతో మాట్లాడాడు, ఇప్పుడు మనతో మాట్లాడతాడు, మన హృదయాలతో మాట్లాడతాడు. కాబట్టి మనం ఈ యొక్క మాటలు మన కొరకే అని మనం మర్చిపోకూడదు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మరి నిన్నటి దినాన్ని మనం చూసాం, ప్రార్థన చేయడం కూడా ఒక పరిచర్య. ప్రార్థన పరిచర్య అన్నిటికంటే గొప్పది. ఎందుకంటే ప్రార్థన చేస్తే మాత్రం అదొక్కటే సరిపోదు, కానీ ప్రార్థన ప్రాముఖ్యమైనది. 1వ నెంబర్ అంటే 1వ నెంబర్లో మొదటి స్థానంలో ప్రార్థన పరిచర్య ఉంటే ఇంక నెక్స్ట్ అవన్నీ కూడా చేయాలి. ఉట్టి నేను ప్రార్థన చేసుకున్నా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మరి డిసేబుల్డ్ అంటారు. డిసేబుల్డ్ అంటే కాళ్ళు చేతులు పని చేయలేని వాళ్ళు, కళ్ళు లేని వాళ్ళు, లేకపోతే ఇంకేదో అనారోగ్యం ఉండి బెడ్ రీడన్ అయిపోయిన వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళు మరి చేయగలిగినటువంటి పరిచర్య ఇది. కానీ మనకు మంచిగా కాళ్ళు చేతులు పనిచేస్తున్నాయి, నోరు పనిచేస్తుంది, కళ్ళు పనిచేస్తున్నాయి కదండి. మనం ఎక్కడికైనా వెళ్ళగలం, చాలా చోట్ల తిరుగుతుంటాం, పనుల కోసం అటు ఇటు పరుగులెడుతుంటాం. కానీ మరి దేవుడి కోసం పరుగులెత్తుతున్నారా, దేవుడి కోసం ప్రయాసపడుతున్నారా అంటే ఏమీ లేదు, సున్నా అని చెప్పచ్చు. కాబట్టి నేను ఒక సాక్ష్యాన్ని విన్నాను. బ్రదర్ స్వామి గారని, ఆయన మంచి స్పీకర్, మీకు తెలిసే ఉంటుంది. ఆయన మెసేజ్ ఒకరోజు అన్ఎక్స్పెక్టెడ్గా అలాగ యూట్యూబ్లో చూస్తూ ఉంటే ఆయనది వచ్చింది. ఏంటని క్లిక్ చేశా, ఈయన ఎవరని. ఆయన తెలుసు, గతంలో ఆయన మరి ఈయూలో మంచి స్పీకర్ ఆయన, కానీ నాకు అంత ఐడియా లేదు. సరే అని చెప్పి తెరిచేసరికి అందులో ఏముందంటే, చీరాలంట ఒక బ్రాహ్మణ అమ్మాయి, ఆమె మొత్తానికి బెడ్ రీడన్ అండి. ఆమెకి ఏమీ పని చేయదు, అంటే ఓన్లీ నోరు తప్ప కనీసం ఏది కూడా పని చేయదంట. కళ్ళు, నోరు అంతే. ఈ యొక్క ఫేస్ ఇంతవరకే పని చేస్తుందంట ఆమెకి. ఇక మొత్తం బాడీ, మెడ కూడా తిరగదు, చేతులు కాళ్ళు పనిచేయ, బాడీ అంతా మొత్తానికి డెడ్ అనమాట, బెడ్ రీడన్. వాళ్ళ ఫాదరే అంతా కూడా ఆమెకు చూసుకుంటుండేవాడంట. అయితే ఆ అమ్మాయి మరి దేవుని మాటలు అంగీకరించి రక్షించబడింది. రక్షించబడిన తర్వాత ఇక నేను వేసే కొరకు ఏం చేయాలి అని ఆలోచించి తనకు మరి ఒక చెక్కబండి మీద ఇట్లా ఫ్రూట్స్ అవి అమ్ముతారు కదండి, చెక్కబండి మీద ఫ్రూట్స్ అవి అమ్ముతారు కదా, ఆ బండి మీద అట్లాంటి చెక్కబండి వాడిని పిలిపించుకొని, అదే చీరాల బాపట్ల, కరెక్ట్గా నాకు గుర్తులేదు, బాపట్ల అనుకుంటా, ఆ ఏరియాలోనే అక్కడ ఎక్కువగా బళ్ళు ఉంటుంది, దాని మీద కూర్చొని కూడా వెళ్తూ ఉంటారు. మేము ఒకసారి ఒక చర్చికి వెళ్ళినప్పుడు దీని మీద కూర్చోండి అన్నాడు. ఊరండి, మాకు రాదు బాబు దీని మీద కూర్చోవడం అని చెప్పా. ఇక్కడ ఆటోలు ఉండవు అని చెప్పారు. ఎప్పుడో లాంగ్ బ్యాక్ 20 years అయిపోయి ఉంటుంది. అప్పుడు ఎవరంటే ఆయన స్టువర్ట్పురం సుధాకర్ గారని, ఆయన మరి దొంగ, ఆయన రక్షించబడి మంచి సేవకుడు. ఆయన మాకు మీటింగ్ పెట్టారు స్టువర్ట్పురంలో. మీటింగ్ పెట్టినప్పుడు మేము ఆ మీటింగ్కి వెళ్తున్నప్పుడు అక్కడ రిసీవ్ చేసుకోవడానికి ఎవరు వచ్చారు. మొత్తం వచ్చి ఈ బండి మీద మీరు కూర్చొని రావాలి అని చెప్తే మేము చాలా ఆశ్చర్యపోయాము. దీని మీద ఎట్లా కూర్చుంటాము, నాకు అలవాటు లేదు బాబాయ్, నేను కూర్చొని భయపడిపోయాను. తర్వాత ఇంక వాళ్ళు ఏదో అరేంజ్మెంట్ చేశారు, వెళ్ళిపోయామనుకోండి. అయితే ఆ చెక్క బండి మీద ఆ అమ్మాయిని పడుకోబెట్టేవారు, ఎత్తి పడుకోబెట్టినాక తీసుకెళ్ళాక కాలేజ్ ముందు, ఆ యొక్క కాలేజ్ ముందు అక్కడ పక్కనే అడుక్కునే వాళ్ళు అలా కూర్చుంటారు చూడండి, అట్లాంటి ఏరియాలో ఒక దుప్పటి వేసి, బెడ్షీట్ వేసి దాని మీద పడుకోబెట్టేమనేదట. పడుకున్న తర్వాత అక్కడ పక్కన ట్రాక్స్ ఉంచేదంట. ట్రాక్స్ అని అక్కడ పెట్టమని చెప్పేదంట. అంటే కరపత్రికలు, ఈ దేశ ప్రభు గురించిన కరపత్రికలు. దాన్ని బట్టి చాలా ఉద్యమమే వచ్చిందండి. కరపత్రికలు చాలామంది పంచడం ప్రారంభించారు బాపట్ల, చీరాల ఆ ఏరియాలో, ఒంగోలు ఆ ఏరియాలో. అయితే ఆ అమ్మాయి అలాగా మరి ఎంతో ఏజ్ 35 సంవత్సరాలు అట్లా ఉంటుంది, కానీ ఎప్పటి నుంచో బెడ్ రీడన్ అంట ఆమె. కాబట్టి మరి అట్లా పరిస్థితి. కానీ నేను ఏదో ఒకటి చేయాలి అనుకొని, ఇదైతే నేను చాలా ఆశ్చర్యపోయాను, నిజంగా ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా లోకంలో అని. అయితే మీరు కావాలంటే పిఏ స్వామి అనే ఆయన ఆ యొక్క స్పీకర్ యొక్క మెసేజెస్లో మీరు సెర్చ్ చేస్తే ఇది ఎన్నో మెసేజ్ అంటే నాకు సరిగ్గా గుర్తులేదు, కానీ చాలా ఎక్కువగా వస్తుంటాయి, వ్యూస్ ఎక్కువ ఉంటాయి దానికి. ఎక్కువగా మరి దాన్ని సజెస్ట్ చేస్తూ ఉంటుంది యూట్యూబ్, మనకి సజెస్ట్ చేస్తూ ఉంటుంది వినండి అని.
అయితే అది ఎన్నోసార్లు సజెస్ట్ చేస్తుండే నేను ఒకసారి విన్నాను. అయితే నాకు చాలా మైండ్లో ప్రింట్ అయింది. చాలా అద్భుతమైన మరి సాక్ష్యం అండి. సాక్ష్యాలు ఎన్నో రకాలు ఉంటాయి. మనకు దేవుడు అద్భుతాలు చేసినవి, ఆశ్చర్య కార్యాలు జరిగించినవి, మన కోసం మేళ్లు చేసినవి మనకి ఎన్నో ఉంటాయి. కానీ ఇలాంటి సాక్ష్యాలు వినడం చాలా రేర్. కాబట్టి ఈ అమ్మాయి వెళ్ళిపోయి అక్కడ పడుకోబెట్టమని ఆ ట్రాక్స్ పక్కన పెట్టుకుంటుందంట. ఆ కాలేజీ నుంచి వస్తారు కదా అమ్మాయిలు అబ్బాయిలు, వాళ్ళందరికీ పిలుస్తుందంట, బాబు నాన్న అమ్మ తల్లి ఇదిగో ఈ పత్రిక తీసుకొని చదువు, ఇది జీవం గల మాటలు, నీ బ్రతుకును మారుస్తాయి, నీవు రక్షించబడతావు, నువ్వు ఎన్నో అపాయాలు తప్పించుకుంటావు, నీ భవిష్యత్తు బంగారంలా ఉంటుంది అని చాలా చక్కని వాయిస్ అంట ఆమెది. ఏమి పని చేయదు కానీ వాయిస్ మాత్రం బాగా పనిచేస్తాడు. అది చెప్పి అది తీసుకొని వెళ్ళేవాళ్ళ పిల్లలందరూ. అలా తీసుకుని వెళ్ళాక ఎన్నో వేల మంది రక్షించబడి బాప్తిసం తీసుకున్నారంటండి. మరి కేవలం పాస్టర్లు 600 మంది అట. 600 మంది పాస్టర్లు అయ్యారట ఆమె ద్వారా రక్షించబడిన వాళ్ళు. 600 మంది పాస్టర్లు అనగా నాకు కళ్ళు తిరిగాయి. అన్నీ ఉండి మనం ఏం చేయట్లేదు. ఆమె అంత మొత్తం డిసేబుల్డ్, ఆమెకి ఏమీ లేదు, ఓన్లీ వాయిస్ తప్ప, నోరు తప్ప. కళ్ళు కూడా ఆమెకు కనిపిస్తాయో లేదు తెలియదు అనుకుంటా వాక్యం చదవడానికి, కనపడవు అనుకుంటా. వాళ్ళ నాన్నే వాక్యం చదివి వినిపించేవాడు అని కూడా ఆ యొక్క వీడియోలో ఆయన మెన్షన్ చేశాడు. కాబట్టి అలాంటి అద్భుతమైన ఆ అమ్మాయి మరి ఎంత పరిచర్య చేసి ఆమె చనిపోయేటప్పటికీ 600 మంది సేవకులయ్యారట ఆమె ద్వారా రక్షించబడిన వాళ్ళు. ఆమె పరిచర్యలో ఎన్నో వేల మంది బాప్తిస్మాలు కూడా పొందారంట. అట్లాంటి అద్భుతమైన పరిచర్య తను చేసి తన జీవిత యాత్రను ముగించింది ప్రభువులో. ఆమె ఇప్పుడు పరలోకంలో దేవుడితో పాటు చక్కగా మరి సంతోషంగా, ఎటువంటి డిసేబుల్డ్ అక్కడ ఉండదండి. అక్కడ అంతా కూడా ఆరోగ్యకరంగా ఉంటుంది. అక్కడ వ్యాధులు ఉండవు, బాధలు ఉండవు. ఎక్కడ డిసేబుల్డ్, ఎక్కడ అనారోగ్యం, ఎక్కడ చాలా సమస్యలు ఎదుర్కొందంట. వాళ్ళ ఇంటి వాళ్ళు ఎవరు పట్టించుకోలేదట. వాళ్ళ ఫాదర్ ఒక్కడే చాలా ప్రేమగా చూసుకునేవంట. ఆయన కూడా కొంతకాలానికి చనిపోయాడంట. ఇంకెవరు లేరు. అలాగే ఈగలు పట్టేవంట ఒళ్ళంతా, చాలా పురుగులు పాకిరేవంట, చీమలు పట్టేవంట. ఎన్నో ఆయన భలే మంచిగా చెప్పాడండి సాక్ష్యం. చాలా బాధ అనిపించింది, ఏడుపు వచ్చింది, తర్వాత ఆశ్చర్యం కూడా అనిపించింది, సిగ్గు అనిపించింది. నిజంగా ఇలాంటి ఒక డిసేబుల్డ్ అమ్మాయి, అంటే డిసేబుల్డ్ అంటే ఏమి పని చేయదు ఆమెకు ఒంట్లో, అట్లాంటి అంగవైకల్యం అంటే అదొకటే కాదు, మెడ నుంచి ఏమీ పని చేయదంటండి, కాళ్ళు చేతులు ఒళ్ళు కూడా, బాడీ మీద ఏమైనా ఎవరైనా ఎక్కి తొక్కినా కూడా ఆమెకు తెలియదు. అట్లాంటి పరిస్థితిలో ఉన్న అమ్మాయి, ఆమె మరి ఎటువంటి క్రైస్తవ బ్యాక్గ్రౌండ్ కూడా లేదు. ఆమెనే ఫస్ట్ వాళ్ళ ఇంట్లో యేసుప్రభుని నమ్ముకుందంట. తాను అలాంటి సేవ, అద్భుతమైన సేవ దేవుడి కొరకు రోడ్డు మీద అలా పడుకోబెట్టి అడుక్కున్న వాళ్ళు, డబ్బులు వేసేవాళ్ళంట చాలామంది. ఆ పాపం పడుంది కదా, డబ్బులు వేస్తే, నాన్న నాకు డబ్బులు వద్దు, నాకు డబ్బులు వద్దు, ఈ డబ్బులు కాదు నాకు కావాల్సింది, నువ్వు అది తీసుకో, నువ్వు నరకాగ్ని తప్పించుకోవాలి, దానికోసమే నేను ఇలా పడి ఉండి కూడా నీకు చెప్తున్నాను అంటే, నిజంగా అలాంటి దయనీయమైన పరిస్థితిలో చెప్తూ ఉంటే ఇక ఎవరైనా ఆలోచిస్తారు కదండి. అలాంటి అద్భుతమైన పరిచర్య ఆ అమ్మాయి చేసిందంటే దేవుడికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మరి ఇలాంటి వాళ్ళు కూడా పరిచర్య చేస్తారా అనేది ఒక ఛాలెంజింగ్గా తీసుకుంటే, మనం అన్ని అవయవాలు ఉండి అన్నీ చక్కగా చేయగలిగి ఉండి లోకపు పనుల కోసం ఎంత పరుగులెడతామండి. మన లోక వ్యవహారాల కోసం, మన స్వంత వ్యవహారాల కోసం ఎంతగా పరుగులు తీస్తాము, ఎన్నెన్ని కార్యాల కొరకు మనం ఎంతగానో ప్రయాసపడుతూ ఉంటామో, దానికోసం ఎంత ధనం, అది పత్రికలు అచ్చివేయించడానికి కూడా ఆమెకున్న బంగారం, ఆమె కొన్ని ఇళ్ళు అన్నీ అమ్మేసుకుందంట. ఆమె పేరున ఏదైతే అయితే వాళ్ళ నాన్న రాశాడో అది కూడా మెన్షన్ చేశాడు ఆయన సాక్ష్యంలో. ఆమె ఏమేమి కలిగి ఉందో అన్నీ అమ్మేసి ట్రాక్స్, ఆ యొక్క బుక్స్ అంటే అదే పత్రికలు ప్రింట్ చేయడానికి వెచ్చించిందంటండి. మనకి ఎన్ని ఆస్తులు ఉన్నాయి, మనకి ఎంత ఇన్కమ్ వస్తుంది, కానీ కనీసం యేసు ప్రభువు కొరకు ఏమైనా చేయగలుగుతున్నామా అంటే నో అనే ఆన్సర్ వస్తుంది. కాబట్టి మరి నిజంగా ఇలాంటి వాళ్లకు ప్రతిఫలం ఏమొస్తుంది? దేవుడు నీ పరిచర్య నేను ఎరుగుదును అని చెప్పినప్పుడు ఏం పరిచర్య చేశాము అని ఒకసారి ఆయన ఒకళ్ళు చూశాడు అనుకోండి, లెక్క చూశాడు అనుకోండి, లెక్కలు అయితే చూస్తాడు కదండి. దేవుడికి బాగా లెక్కలు తెలుసు, ఆయన లెక్కలు చూసి ముగిస్తాడు. కాబట్టి దయచేసి మనం చూద్దాం ఏంటంటే, మరి మనము ఏమి పరిచర్య చేయగలము, ఏమి చేస్తున్నాము, ఏమి చేయాలి అనేది కొన్ని విషయాలు ఈరోజు చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చదవండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం చదువుతారా సిస్టర్? చదవండి. మరియు వాటి యందు మనం నడుచుకొనవలెనని
దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. మళ్ళీ చదవండి సిస్టర్, ఫస్ట్ నుండి. ఇదేనా సిస్టర్? అదే 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 అదే. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. దేవుడు మనకి ఎందుకోసం సృష్టించాడు అనేది క్లియర్గా ఇక్కడ అర్థమవుతుంది కదా. దేవుడు మనము ఆయన చేతి పనిగా ఆయన సృష్టించిన విధానం అవన్నీ కూడా చూస్తే దేని కొరకు మనం సృష్టించబడ్డాం? ఊరక తినటం కొరకు, ఊరక షోకులు చేసుకోవడం కొరకు, ఊరక తిరగటం కొరకు, నానా విధాలైన రొడ్డ అంతా తిని మరి లేకపోతే అక్కడ ఇక్కడ తిరిగి ఇష్టం వచ్చిన మలినం అంటించుకోవటం కొరకు, లేకపోతే చెడు పనులు కార్యాలు చేయటం కొరకు, లేకపోతే ఇష్టం వచ్చినవన్నీ చూడటం కొరకు, ఇష్టం వచ్చినవి మాట్లాడటం కొరకు, దీనికోసమే మనం పుట్టించాడా దేవుడు? మనం దేని కొరకు సృష్టించబడ్డాము? దేని కొరకు ఆయన చేతి పనిగా మలచబడ్డాం. మళ్ళీ సృష్టించబడ్డాం, పుట్టాం తల్లి గడుపులోంచి, ఓకే. తర్వాత మళ్ళీ ఆయన మలుస్తూ ఉన్నాడు, మనల్ని చెక్కుతూ ఉన్నాడు, మనల్ని ట్యూన్ చేస్తూ ఉన్నాడు, మనల్ని ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఆత్మతో నింపుతున్నాడు, ఆయన రక్తంతో కడిగి ఎన్నో అద్భుతమైన కార్యాలు మనకు జరుగుతున్నాయి. ఇవన్నీ దేనికోసం ఈ లోకంలో చక్కగా ఎంజాయ్ చేయండి, చక్కగా మీకు ఇదే జీవితం అనుగ్రహించబడింది కాబట్టి ఈ ఒక్క జీవితం ఆనందంగా గడిపేయండి అని చెప్తున్నాడా యేసయ్య? ఎందుకోసం మనల్ని పుట్టించాడు, ఎందుకోసం మనల్ని సృష్టించాడు అని గనక మనం ఆలోచిస్తే దేవుని క్రియలు చేయటం కొరకు. అక్కడ అదే కదా ఉంది కదా సిస్టర్, మనం దేవుని క్రియలు, మంచి క్రియలు చేయటం కొరకే, సత్క్రియలు చేయటం కొరకు మనం పుట్టాం. ఆయన అందుకే మనల్ని పుట్టించాడు, ఆయన అందుకే మనల్ని ఎన్నుకున్నాడు. ఊరికనే ఎన్నుకొని ఊరికనే బలాదూరు తిరుగురు లోకంలో ఇష్టం వచ్చినట్టు చెడిపో, పాడైపో, భ్రష్టురాలైపో అని వదిలేయడానికి మనల్ని సృష్టించలేదు, మనల్ని రక్షించుకోలేదు కదండి. ఆదాముకి దేవుడు సృష్టించినాక ఆదాముకి ఒక పని ఇచ్చాడు. ఇదిగో ఈ తోటను నువ్వు సేద్యం చెయ్యి, ఈ తోటను నువ్వు కావలి కాయి అని చెప్తే ఆయన ఏం చేశాడు? హాయిగా నిద్రపోయాడు. నిద్రపోతే కావలి గాయలేకపోయాడు కాబట్టి వచ్చాడు సైతానుడు. భార్యని కాచుకోలేకపోయాడు, మరి తోటని కాచుకోలేకపోయాడు. ఇక సేద్యం చేసేటప్పుడు ఆయన మరి ఇలాంటిది నేను ముట్టకూడదు, తినకూడదు అనేటటువంటి ఆ విషయాన్ని చక్కగా భార్యకు చెప్పలేకపోయాడు, ఏదో తేలిగ్గా చెప్పినట్టున్నాడు. సో ఆమె ఈజీగా పడిపోయింది, సాతానికి లొంగిపోయింది, సాతాను మాట వినేసింది, పాపంలో పడిపోయి తన భర్తను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. కాబట్టి మన జీవితాల్లో మనము ఏమి వింటున్నాము, ఎందుకోసం బ్రతుకుతున్నాము, ఏమి కోసం మనల్ని దేవుడు పుట్టించాడు అనేది ఒకటి ముఖ్యంగా ఆలోచించి మరి మీరు డెసిషన్ అనేది తీసుకోవాలి. ఇంకా జడ్డోళ్ళలాగా పిచ్చోళ్ళలాగా ఏమి జ్ఞానం లేని వాళ్ళలాగా బుద్ధి లేని వాళ్ళలాగా ఉంటారా? దేవుడు వాక్యం తెలియజేస్తుంది మనం ఎందుకోసం సృష్టించబడ్డాం, మనం ఎందుకోసం ఆయన చేతి పనిగా మలచబడుతున్నాం. మనం ఆయన సత్క్రియలు చేయట కొరకే కదా. ఆయన సత్క్రియలు ఏంటి చేశాడు యేసయ్య ఏం క్రియలు చేశాడంటే చెప్పండి. యేసు ప్రభు ఫస్ట్ ఆయన సేవ 40 రోజులు 40 రాత్రులు పగళ్ళు ఆయన ఉపవాస ప్రార్థన చేసిన తర్వాత ఆయన చేసిన మొట్టమొదటి పని ఏంటంటే ఇక వచ్చి ఆయన సువార్త ప్రకటించడం ప్రారంభించాడు. ఇదిగోండి దేవుని రాజ్యం సమీపించింది, మారు మనసు పొందండి అని చెప్పి సువార్త ప్రకటించుచు సంచరించుచుండెను అని యేసు ప్రభు గురించి మనం చూస్తాం. మరి ఈ క్రియ, ఇది సత్క్రియ, ఇది మంచి క్రియ, ఇది మనం చేయాలి కదా, ఈ పని చేయాలి కదండి. క్రియ అంటే పని, ఇంకేం కాదు. అక్కడ క్రియ అంటే ఇంకేటో అనుకోకండి, ఈ పని చేయాలి కదా. ఏం పని? సువార్త పని. యేసు ప్రభు మరి పరలోకాన్ని నుంచి ఈ లోకానికి వచ్చి ఆయన అంత ఘనంగా ఎంచినటువంటి ఆ క్రియ, ఆ పని, ఆయన ఎంతో ఇష్టంగా చేసిన ఆ పని ఫస్ట్, ఇక ఆయన సేవ ప్రారంభంలో చేసినటువంటి ఆ పని మనం చేయాలనే లేకపోతే చేయకూడదనే దేవుడి ఉద్దేశం చెప్పండి. మనం దేవుడి పని చెయ్యాలనే చేయాలనే కదా. కాబట్టి మరి ఈ మంచి క్రియను మనం చేయాలా లేదా? మనం చేయకపోతే దేవుడు ఎక్కడుతాడంటారా, అడగడంటారా? ఊరకనే పర్లేదులా చూసి చూడనట్టు వదిలేస్తాడంటారా? వదలడు. అందరూ అంతటా మారు మనసు పొందటాని కోసమనే మనల్ని ఏర్పాటు చేసుకొని మనకి రక్షించాడు. మనం ఇతరులకి ఆ విధంగా రక్షణలోకి నడిపించాలని దేవుడు కోరుతా ఉన్నాడు. ఇంకొక మాట కూడా చదువుదాం. తీతు పత్రిక 2:14 చదవండి సిస్టర్. తీతు పత్రిక
2:14. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసి కొంతకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. ఇప్పుడు మనం సత్క్రియలు చేయడం కొరకని, అంటే ఈ యొక్క సువార్త ప్రకటించడం కానీ, ఇతరులకు ప్రేమ చూపించడం కానీ, ఇవన్నీ కూడా చేయుట కొరకు ఆయన ఏంటంటే మన కొరకు తన్ను తానే అప్పగించుకున్నాడు. అంటే అన్నీ ఆయన చేసి చూపించాడు, రోల్ మోడల్గా ఉన్నాడు. ఈ రోజుల్లో చాలామంది ఎవరెవరినో ఫాలో అవుతున్నారు. కొంతమంది సినిమా వాళ్ళని ఫాలో అయితే, కొంతమంది క్రికెట్ వాళ్ళని ఫాలో అవుతారు, కొంతమంది రాజకీయ నాయకులను ఫాలో అవుతారు, కొంతమంది ఇంకెవరినో ఫాలో అవుతుంటారు. కానీ యేసు ప్రభువుని మనం చూస్తే కనుక ఆయన మన కోసం ఒక మాదిరి విడిచిపెట్టడానికి, మాదిరి చూపించడానికి వచ్చాడండి. ఆయన ప్రతీది మాదిరి కోసమే వచ్చాడు. కాబట్టి ఆయన ఆ మాదిరి చూపించిన క్రియలన్నీ కూడా మనం చేయాలా లేదా? ఆయన చేసి ఊరికే వెళ్ళిపోలేదు, నా పని అయిపోయింది నేను ఊరికంటే వెళ్ళిపోతున్నాను టాటా బాయ్ అనలే. మన కోసం ఒక మార్గం సరళం చేయటి కొరకు తన్ను తానే అప్పగించుకొని సిలువలో రక్తము కార్చి ప్రాణం పెట్టి మనకు ఆ యొక్క రక్తము ద్వారా విమోచన ఇచ్చి, ఆ రక్తము ద్వారా రక్షణ ఇచ్చి, పరలోక రాజ్యాన్ని కూడా ఇచ్చి, సకల ఆశీర్వాదాలు ఆ రక్తము ద్వారా సంపాదించి మనకిచ్చి, ఇంత చేస్తే అవన్నీ పొందుకున్నాను, ఇక హ్యాపీగా నేను ఉంటాను, ఎంజాయ్ చేస్తాను, ఈ లోకమే శాశ్వతము అనుకున్నట్లుగా బ్రతుకుదామా? లేకపోతే యేసుప్రభు కొరకు, యేసుప్రభు యొక్క చిత్తము జరిగించుట కొరకు, ఆయన యొక్క సంకల్పం, ఆయన యొక్క ఆశ నెరవేర్చుట కొరకు ఏదైనా చేయాలి కదా. కాబట్టి ఊరకనే మనల్ని దేవుడు పుట్టించలేదు, ఊరకనే దేవుడు మనల్ని ఆయన చేతితో నిర్మించలేదు, ఊరకనే మనల్ని ఆయన రక్తం ఇచ్చి కొనుక్కోలేదండి. ఆయన చాలా విలువైనటువంటి, ఏ బంగారం వెండి కొనలేనటువంటి విలువైన తన దైవ రక్తాన్ని, దేవుని రక్తము, ఏమి రక్తం ఇది? పశువుల రక్తం, గొర్రెల రక్తం, మేకల రక్తం కాదు. అట్లాంటి అమూల్యమైన రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు, ఎన్నో శ్రమలు మన కొరకు అనుభవించాడు కదా. మరి మనం ఏం చేయాలి? ఊరకనే యేసయ్యా నువ్వు నన్ను ప్రేమించావు, నన్ను రక్షించావు, నన్ను దీవించావు, నన్ను ఆశీర్వదించావు, ఇదిగో నాకు అది ఇచ్చావు, అంతేనా? సరిపోతుందా? కొంతమందికి ఆ సోయి కూడా లేదు. దేవుడే ఇవన్నీ ఇచ్చాడనే సోయి కూడా లేదు. నా కష్టం, నా చేతుల కష్టార్జితం, నేను ఇవన్నీ సంపాదించుకున్నాను అని కొంతమంది అనుకుంటున్నారు. ఇక అది భ్రష్టాత్వం, వదిలేసండి. అట్లాంటి వాళ్ళు లెక్కలోకి రారు. అయితే కనీసం ఆ యొక్క జ్ఞానం ఉంది, అంతటూ సరిపోతుందా? దేవుడు నాకు అన్నీ ఇచ్చాడు, మరి దేవుడి కొరకు నేనేం చేయాలి అది ఉండాలి కదండి. కొంతమంది పిల్లలకి కొన్ని ఇచ్చి చూస్తున్నారు. ఏదో ఒక చాక్లెట్ ఇచ్చి, అమ్మ నాకు కొంచెం పెట్టవు అంటే ఆ పాప తిరిగి పెట్టిందనుకో ఎంత సంతోషిస్తారు. నేను ఇవ్వను అని ఆ పాప అన్నదనుకో ఎట్లా ఉంటుంది? అమ్మో ఇది ఇచ్చేటట్టే లేదు, మనకున్నదంతా దోచేటట్టుగా ఉంది అనుకుంటారా లేదా? ఆ చిన్న బేబీని పరీక్షిస్తూ ఉంటారు తల్లిదండ్రులు, నోట్లో పెట్టి అంటే అది పెడుతుంది, నోట్లో ఎంగిల్ తీసుకొచ్చి ఉమ్మంతా పెట్టి పెడతాని. అంటే ఆ చిన్న బేబీలో కూడా తిరిగి స్పందించాలి, పెట్టాలి అనేటటువంటిది ఉంది కదండి. అది పాపం చాలా చిన్నది, దానికి ఏం మాటలు కూడా రావు. కానీ అది తిరిగి ఆ చాక్లెట్ పెడితే తిరిగి మన నోట్లో పెట్టాలనే జ్ఞానం దానికి ఉంది. కానీ దేవుడు మనకి ఇంత చేస్తే మనం కూడా చేయాలి యేసయ్య కొరకు అనే జ్ఞానం ఇంత ఎద్దుల్లాగా ఎదిగి మనకు లేకపోతే ఎట్లా అండి? అట్లా అంటున్నానని ఏమనుకోకండి. ఎందుకంటే మరి నిజంగా చిన్న బేబీకి మనకి ఎంత డిఫరెన్స్ ఉంది కదా. మనం ఎదిగిపోయాం, ఏం ప్రయోజనం? పైకి ఎదిగితే సరిపోతుందా? కానీ దేవుడి యొక్క విషయాలు తెలుసుకోవడంలో, చెయ్యడంలో కూడా ఎదగాలి కదా. క్రియలు చేయడంలో ఎదగాలి. ఊరక కొంతమంది తెలుసుకొని అలాగుండిపోతున్నారు. అవును నాకు అన్నీ తెలుసు. నేను ఎవరితో కొంతమంది మాట్లాడుతున్నప్పుడు నేను చెప్తూ ఉంటాను, మనం దేనికోసం సృష్టించబడ్డాం మరి బ్రదర్ సిస్టర్, మనం ఏదో ఒకటి చేయాలి కదా దేవుడి కోసం. మాకు అవన్నీ తెలుసు, మేము చిన్నప్పటి నుంచే బైబిల్ చదివేటోళ్ళం, మా సండే స్కూల్ నుంచి మాకు అసలు మాకు పుట్టుకతోనే క్రైస్తవులు, మీరు మొన్న రక్షించబడ్డారు, అసలు మీకేమొచ్చు, మాకు అన్నీ వచ్చు అన్నట్టుగా ముందే కంగారు పడిపోయి కలవరపడిపోయి అన్నీ మాకు తెలుసు అన్నీ తెలుసు అండి. మేమేం చెప్పేస్తే మళ్ళా ఎక్కడ దొరికిపోతారు, బుక్ అయిపోతారు, భయం. అన్నీ తెలిస్తే ఏం ప్రయోజనం? తెలిసి పాపం చేస్తే ఇంకా ఎక్కువ శిక్ష ఉంటుంది. తెలియకపోలేదో ఒక విధంగా తప్పిపోతున్నారంటే వేరే, అన్నీ తెలిసి తప్పిపోతున్నారంటే ఇంకా భయంకరం. కాబట్టి ఇంకెక్కువ శిక్ష ఉంటుంది. అలాగే మనం దేవుడి యొక్క కార్యాలు ఇంకేం చేయాలంటే చూడండి, గలతీయులకు రాసిన పత్రిక
5వ అధ్యాయం 13వ వచనం చూడండి. గలతీ 5:13. సహోదరులారా, మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట, ఆ స్వాతంత్ర్యమును శరీర క్రియలకు హేతువు చేసి కొనక ప్రేమ కలిగిన వారై ఒకనినొకడు దాసులై ఉండుడి. అది ప్రేమ కలిగిన వారై ఒకరికొకరు దాసులుగా ఉండాలట. అంటే దాసులు అంటే ఏం చేస్తారు? దాసులు అంటే ఏం చేస్తారు? వాళ్ళు చెప్పిందంతా చేస్తారు కదా. ఇప్పుడు దాసుడు, మన ఇంట్లో దాసుడు ఉన్నారు అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ పాత నిబంధనలు అనుకుందాం. అట్లా ఉంటే కనుక మనం ఏం చేస్తాం? వాళ్ళకి చెప్పిన పనులన్నీ వాళ్ళు చేయాల్సిందే. వాళ్ళు మనమే ఎవరింట్లో దాసులుగా పుట్టేవారు, అప్పుడు వాళ్ళు ఏం చెప్తే మనం అదంతా చేయాల్సిందే. అంటే ఇప్పుడు యేసుప్రభు ఏమంటే, మీకు స్వతంత్రం ఇచ్చాడు, మీరు ఏదైనా చేయొచ్చు, ఏదైనా చేయకుండా మానేయచ్చు, మీ ఇష్టమే. కానీ మనం దేవుని యొక్క ప్రేమను బట్టి ఏం చేయాలి? ఒకరికొకరు దాసులుగా ఉండాలి. అంటే ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలి, ఒకరికొకరు కంపల్సరీ చెయ్యాలి అని అర్థం. దాసులు అంటే కంపల్సరీ చేయాల్సింది. వాళ్ళని ఆప్షన్ తీసుకోవడానికి ఉండదు. నేను చేస్తాను లేకపోతే లేదు, నా ఇష్టం అంటాడా దాసుడు, పనివాడు? ఇప్పుడు ఆఫీస్లో ఎంప్లాయ్ అనుకుందాం, ఆఫీసులో ఎంప్లాయ్ కూడా దాసులే, ఆమె పెద్ద ఫోజీ కొట్టడానికి లేదు. వాళ్ళకి ఒక వర్క్ ఇస్తాడు ఆ పైన బాస్, ఇచ్చినప్పుడు నేను చేస్తా లేదు పో అంటాడా ఈ కింద వర్కరు? ఏం చేయాలి? చచ్చినట్టుగా వాడికి వచ్చినా రాకపోయినా చచ్చినట్టు చేసి చూపించాల్సిందే. చేయకపోతే కనుక పనిష్మెంట్ ఇస్తాడు, లేకపోతే డిస్మిస్, ఏమైనా చేస్తాడు. ఇంకా ప్రైవేట్ కంపెనీస్లో అయితే ఊస్టింగ్ అంతా అయిపోతుంది. కాబట్టి మనం చూస్తున్న ఏంటంటే, దాసుడు అయ్యి ఉండండి. అంటే ఇతరులు మీకు హెల్ప్ అడిగారు, లేకపోతే ఇతరులు మీకు పని చేయమని అడిగారు, మీరు చేయాలి. మీకు స్వాతంత్ర్యం ఉంది, చేయకుండా నేను తప్పించుకొని వెళ్ళిపోవచ్చు. కానీ తప్పించుకొని వెళ్ళిపోకుండా ప్రేమతో మీరు ఏం చేయాలి? ఒకరికొకరు దాసులుగా ఉండి ఒకరికొకరు సహాయం చేసుకోవాలి అనేది మనకి ఇక్కడ మీనింగ్ ఇస్తుందండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అలాగే ఇంకొక మాట కూడా చూడండి, 1 పేతురు పత్రిక 4:10 చూడండి. 1 పేతురు పత్రిక 4:10. దేవుని నానావిధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరం పొందిన కొలది ఒకరినొకడు ఉపచారం చేయుడి. ఒకరికొకరు ఉపచారం చేయండి. దేవుడిచ్చిన కృపను బట్టి మీకు ఎన్నో ఉన్నాయి. కృపా వరములు అంటే మామూలు వరాలు ఉన్నాయి. అలాగే ఒక ధనం కలిగి ఉండడం, ఒక అధికారం కలిగి ఉండడం, ఒక ఇల్లు కలిగి ఉండడం, లేకపోతే ఒక పొలం కలిగి ఉండడం, బంగారం కలిగి ఉండడం, ఇవన్నీ కూడా కృపే అండి. దేవుడు కృప, ఆయన ఇచ్చిన దానం, వరం. ఎందుకంటే కృపా వరాలంటే అవి ఉన్నాయి. ఆత్మఫలము, అది ఆత్మ వరం. కృపా వరాలు, ఆత్మ వరాలు కూడా ఉన్నాయి. ఆత్మ వరాలు, ఆత్మ ఫలము ఉన్నాయి. అలాగే ఇక్కడ ఈ కృపావరం ఏంటంటే, మరి నిజంగా మనకు కలిగి ఉన్నటువంటి టాలెంట్స్ కావచ్చు, మనకు చేయగలిగిన శక్తి కావచ్చు, మనకు పలుకుబడి కావచ్చు, లేకపోతే మనకేదో తెలుసు, సంథింగ్ మనకేదో కలిగి ఉన్నాం, దాన్ని మనం ఏం చేయాలట? ఒకరికొకరు చేయడానికి, ఉపచారం చేయడానికి వినియోగించాలట. ఉపచారం చేయండి. నాకున్నదంతా నేను దాచేసుకుంటాను, పెట్టిలో పెట్టి దాచుకుని ఎక్కడ మోసుకెళ్తావు? నెత్తి మీద వేసుకొని వెళ్ళేది అట్లాంటిది ఉందా ఏమైనా సీను? అట్లాంటి అవకాశం ఉంటే నిజంగా అండి ఈ లోకం దాంతో ఎత్తుకనిపోయి పరలోకంలో పెట్టేవాళ్ళేమో, లేకపోతే నరకంలో పెట్టేవాళ్ళేమో. నరకంకి వెళ్ళేటోళ్ళు నరకానికి తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళేమో ఏపాటికి. పరలోకానికి వెళ్ళే వాళ్ళు కూడా, అమ్మో నా బంగారు, నా ఇల్లు, నా యొక్క ఆస్తులన్నీ నేను తీసుకుపోతా. ఎక్కడ తీసుకుపోవడానికి? బాడీయే నీకుతో రాదు. నీ బాడీయే మారిపోవాలి, నీ శరీరమే మారిపోవాలి. నీ శరీరమే నీతో రానప్పుడు నువ్వు ఏమి దాచుకొని ఏం మోసుకొని వెళ్తావు? కాబట్టి మనకున్న దానితో మన ఇతరులకు ఉపచారం చేయడానికి వినియోగించాలి. మనకున్న ద్రవ్యం కావచ్చు, మనకున్న వెండి బంగారాలు కావచ్చు, మనకున్న అధికారం, లేకపోతే మనకున్నటువంటి టాలెంట్స్, మనకున్న పని, శ్రమదానం అంటారు చూడండి. కొంతమంది ఏమి డబ్బులు ఏమి క్యాష్ తీయరు కానీ పని అయితే వచ్చి చేస్తారు, కనీసం అదేనే చేస్తున్నారు. దేవుడికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి మరి దేవుని పని కనీసం శరీరంతో చేయాలి. నా శరీరంతో చేయలేనప్పుడు ధనంతో చేయాలి. ధనంతో కూడా చేయలేకపోతే వెండి బంగారాలు తీసి చేయండి. ఆస్తులు అంతస్తులు ఉన్నాయి కదా అంటే మేము అమ్మడానికి కుదరదు, మీరు అమ్మొద్దు. మీకు ఉన్న దాంట్లో కనీసం ఇతరులకి పరిచర్య, ఉపచారం చేయడానికి వినియోగించండి, పాలు ఇవ్వండి అని దేవుడి వాక్యం తెలియజేస్తుంది. అలాగే మార్క్స్ వార్త 10వ అధ్యాయం 45వ వచనం చూడండి. మార్క్స్ వార్త 10:45. మనుష్య కుమారుడు పరిచారం చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారం చేయుటకును
అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చెననెను. ఇప్పుడు మనుష్య కుమారుడు అంటే యేసుప్రభు ఆయన దేనికోసం వచ్చాడంటే పరిచారం చేయించుకోవడానికి రాలేదు, నేను పరిచర్య చేయడానికి పరిచారం చేయడానికి నేను వచ్చాను, అనేకుల నిమిత్తము నా యొక్క ప్రాణం క్రయధనంగా అర్పించడానికి నేను వచ్చాను అని యేసుప్రభు చెప్తున్నారు. కాబట్టి మనం ఈ లోకంలోనికి దేనికి వచ్చాము? యేసుప్రభు దానికోసం వస్తే కనుక మనము దేనికోసం ఈ లోకంలోని పుట్టాము, ఎందుకున్నాము? ఊరకనే మనం సంపాదించుకొని దాచేసి వదిలిపెట్టి పిల్ల తరాన చెడిపోవడానికి వినియోగించడానిక, లేకపోతే ఇంక ఏ చెడు కార్యాలు చేయటానిక? దేవుని కార్యాలు చేయటానికి, ఉపచారం చేయటానికి, ఆయన పని జరిగించడానికి, సేవ జరిగించడానికి వినియోగించాలి కదండి. నేను గతంలో చాలా సాక్ష్యాలు విన్నాను మిషనరీస్ గురించి. ఆ మిషనరీస్ అంటే నాకు అందుకే చాలా మంచి గౌరవం. ఏంటంటే వాళ్ళు మన దేశానికి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారో తెలుసా అండి? వాళ్ళకు ఉన్న ఆస్తులన్నీ అమ్మేసుకొని ఆ ఇక ఉన్న కొంచెం డబ్బులు ఏదో పట్టుకొని మన దేశానికి వచ్చారంటండి. ఇంక ఎక్కడే చావో రేవో వీళ్ళకి పరిచయం చేద్దాం అనుకున్న ధనంతో, తర్వాత ఒకవేళ చంపేస్తే చచ్చిపోదాం అని వచ్చారంట. అలాగే ఉన్న ధనమంతా ఖర్చు పెట్టి తర్వాత వాళ్ళ ప్రాణాలు పోగొట్టుకున్నారు. చాలామంది దుర్మార్గులు వాళ్ళని చంపేశారు. ఈ భూమి చాలామంది పరిశుద్ధుల యొక్క రక్తం తాగిందని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఎంతోమంది మిషనరీలు వాళ్ళ దేశాలు వదిలిపెట్టి, వాళ్ళ సుఖాలు వదిలిపెట్టి, వాళ్ళ మంచి లగ్జరీ లైఫ్ను వదిలిపెట్టి ఎందుకు మన కోసం మన దేశానికి వచ్చి మన కోసం అంత ఖర్చు చేసి వాళ్ళ భార్య బిడ్డలను అన్నిటిని పోగొట్టుకొని వాళ్ళకు ఉన్నటువంటి ఆస్తులు అన్నీ కూడా లాస్ అయిపోయారండి. కాబట్టి మనం ఏం చేయాలి? వాళ్ళు చూసినప్పుడు మనకు సిగ్గు కలగట్లేదా? దేవుడికి స్తోత్రం కలుగును గాక. నిజంగా ఎంత అద్భుతమైన జీవితాలండి అవి. వాటిని గుర్తు చేసుకుంటే నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది. అలాగే నేను ఇంకా కొంతమందిని విన్నాను. ఇక్కడి నుంచి కొంతమంది ఫారెన్ వెళ్ళి వాళ్ళు ఫండ్స్ రైజ్ చేస్తూ ఉంటారండి. ఫండ్స్ రైజ్ చేసి కొంతమంది ఫారెన్ ఫండ్లు ఉన్నాయి కదా పెద్ద పెద్ద సంస్థలని, వాళ్ళంతా వెళ్ళి ఫండ్ రైజ్ చేస్తారంట. రైజ్ చేసినప్పుడు అక్కడ బీద వాళ్ళు కూడా ఇస్తారంటండి ధనం. ఆ బీద వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు యొక్క ఫుడ్ ఏవైతే తింటారో అది ఒక నైటో లేకపోతే ఒక డేనో తినడం మానేస్తారంట. అది అలాగ 1 నెల 2 నెలలు లేదా సంవత్సరమో మానేసుకొని రాత్రులంతా మానేసి ఆ ఫుడ్కి ఖర్చు అయినటువంటి ఆ మనీని అలాగ ఇన్వెస్ట్ అది పెట్టి ఉంచుతారంట, ఒక దగ్గర సేవ్ చేసి ఉంచి అది ఈ మిషనరీలు ఇక్కడి నుంచి వెళ్తారు కదా స్పాన్సర్స్ కావాలని, ఫండ్ కావాలని, వాళ్ళకి అది ఇస్తారంటండి ద్రవ్యం. ఎన్నో డాలర్స్ ఇస్తే $1,000 $1,00,000 కూడా ఇస్తూ ఉంటారు. కొంతమంది చాలా ఇస్తూ ఉంటారు. వాళ్ళ యొక్క స్థితిని బట్టి వాళ్ళకి కలిగి ఉన్న దాన్ని బట్టి ఎక్కువగా ఇస్తారంట. అది ఇచ్చినప్పుడు ఎంతో ఇక్కడ తీసుకొచ్చి సేవ నిజంగా సేవ చేసేవాళ్ళు ఉన్నారు. కొంతమంది వాళ్ళ ఆస్తులు కొనుక్కొని, వాళ్ళ పొలాలు కొనుక్కొని, వాళ్ళ కార్లు కొనుక్కొని, వెండి బంగారాలు కొనుక్కొని వాళ్ళ లగ్జరీస్ చూడాలి. ఇక మామూలుగా లేదు, మనకు తెలిసిన విషయమే, ఇదేం కొత్త లేదు, దాచేదేమి లేదు. కాబట్టి అయితే సంపాదించుకొని వస్తున్నారు కదా వాళ్ళు తినకూడదు, ఇది అంటే తప్పేం లేదు, బట్టలు వేసుకున్నా తప్పలేదు, ఇల్లు కట్టుకున్నా తప్పలేదు. కానీ ఇంకా దానికి మించి ఎక్కువ చేస్తున్నారు చూడండి, అదైతే చాలా తప్పు. దేవుడు వాళ్ళ యొక్క కష్టార్జితం, వాళ్ళ రక్తం, అది వాళ్ళ రక్తాన్ని నువ్వు తింటున్నావు. కాబట్టి చాలా జాగ్రత్త ఉండాలండి. ఎవరి డబ్బైనా మనం తీసుకున్నాం, దాన్ని ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేస్తున్నాం, దేవుడికి లెక్క చెప్పాలి. వాళ్ళ రక్తం అది, వాళ్ళ రక్తంతో కష్టపడి సంపాదించిన మనీ అది. కాబట్టి దేవుడికి స్తోత్రం కలుగును గాక. అయితే అక్కడున్న వాళ్ళు ఎంతో త్యాగంతో దేవుని బిడ్డలు దేవుడి సేవ జరిగించాలంటే మేము సహాయం చేయాలని వేరే దేశస్తులు ఎంతోమంది స్పాన్సరింగ్ ఇక్కడ పంపిస్తూనే ఉంటారు, ఫండ్స్ పంపిస్తూ ఉంటారు. ఇక ఒకనొక కాలం వచ్చింది, అన్నీ ఆపేసినారండి, ఆపేశారు. ఇప్పుడు పీడ విరగడైపోయింది, ఇప్పుడు ఏం లేవు, ఫండ్స్ లేవు, ఎవరికి ఫండ్స్ ఏమి రావట్లేదు. ఇక ఎవరైనా పర్సనల్గా వెళ్ళి తెచ్చుకోవడమే మనీ. అందుకే పర్సనల్గా వెళ్ళి పెద్దగా పడిపోతున్నారు, అమెరికా మీద ఎక్కడెక్కడ వేరే దేశాల మీద పడిపోతున్నారు. ఈ రాబందులంతా వెళ్ళి పెద్దగా పడిపోతుంటారు. అక్కడ చేసేది ఏముంటుంది, అక్కడ వెళ్ళి ప్రసంగాలు చేయడానికి వీళ్ళ భాష అర్థం అవ్వదు, వాళ్ళే వింటారు. కాబట్టి ఇంకా అట్లా ఉంది, భయంకరంగా పరిస్థితి ఉందండి. కాబట్టి ఇలాంటి వాళ్ళతో పాటు ఇంకా మనమేమన్నా అర్థం చేసుకోవాలి. ఇక వాళ్ళే అలాగుంటే మనం ఇంకా ఎలాగ ఉంటాం, మనం ఇంకా ఎక్కువగా ఉండాలి కదా అన్నట్టు ఇంకా చెడిపోతున్నారు. కాబట్టి అట్లా కాదు. కానీ దేవుడు వాక్యం ఏం తెలియజేస్తుందంటే యేసు ప్రభుని చూడండి, ఆయన ఏం చేస్తాడు, ఆయన ఏమి చేశాడు. ఆయనకున్నదంతా మొత్తం వదిలిపెట్టేసుకొని మన కొరకు ఈ లోకానికి వచ్చి ఆయనకున్నదంతా, ఆయన రక్తం ప్రాణం కూడా మనకు సమర్పించి మన కోసం ఎంతగా ప్రయాసపడిన యేసయ్య కొరకు, మనం యేసయ్య కొరకు ఏం చేయమండి, ఆయనకు ఉద్ధరించేది ఏమి లేదు. ఆయన చిత్తము, ఆయన యొక్క సంకల్పం,
ఆయన ఇష్టం, ఆయన ఆశ ఏంటి? ప్రజలందరూ రక్షించబడాలి. అది మన ప్రజలే, మన ఇంట్లో ఉన్నవాళ్ళే, మన చుట్టుపక్కల ఉన్నవాళ్ళే, మన బంధువులే, మన రక్త సంబంధిలే, మన గ్రామ ప్రజలే, మన ఊరి ప్రజలే, మన దేశ ప్రజలు. మన దేశం అంటే మట్టి కాదే అని చెప్పేసి అన్నాడు. దేశం అంటే ఏంటి? మట్టి కాదు, మనుషులే. ఈ మనుషుల కొరకు చిన్నప్పుడు మరి ప్లడ్ చెప్తారు కదండి, ఎట్లా చేయి చాపి ఏం చెప్తారు కదా, మరి అదేమంటారు, వంద ఏమంటారు తెలుగులో, అది చెప్తారు కదా, ఏంటది, భారతదేశము నా ఏదో సొంత దేశం, మాతృభూమి, అట్లా బాగా గుర్తుంది. ఓకే, అవంతా సహోదరులు సహోదరీలు ఏదో చెప్తారు, సిస్టర్స్ బ్రదర్స్. అయితే మరి నిజంగా వాళ్ళ కోసం నువ్వు ఏమైనా చేయొద్దా నీ సిస్టర్స్ బ్రదర్స్ కోసం? అంటే నీ సిస్టర్ నీ బ్రదర్ చచ్చిపోతూ ఉంటే, నరకంలో వెళ్ళి కాలుతూ ఉంటే నువ్వు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటావా? కాబట్టి ఇది నిజంగా చాలా భయంకరమైన విషయం. కాబట్టి మరి సొంత దేశ ప్రజల్ని ప్రకటించుకోకపోతే ఇతర దేశాలకు వెళ్ళి ఎవడ ప్రకటించేస్తాడండి? భారంతో ఎవడ సేవ చేసేస్తాడు? అదంతా ఉట్టి మాటలే, పిచ్చి మాటలు. నిజంగా నేను ఒక టెస్టిమనీ, ఒక ఆవిడ మనకి 72లో, ఇప్పుడు నేను ఇంక పుట్టలేదు, 72లో ఈ యొక్క బెంగళూరుకి వచ్చిందంట ఒక ఆవిడతో పాటు ఒక పెద్ద ఎత్తుగా ఉన్న రాక్షసు లాంటి మనిషిని తీసుకొచ్చిందంట. ఆమె ఎవరి మీటింగ్లు అంటే బిల్లీగ్రామ్ మీటింగ్ అనుకుంటా అప్పట్లో. బిల్లీగ్రామ్ యంగ్, ఆవిడ కూడా యంగ్. ఆమె వచ్చారట. వచ్చినప్పుడు 72వ సంవత్సరాలు బెంగళూరులో మీటింగ్ జరిగిందంట. ఈ విషయాన్ని చాలామంది చెప్పగా నేను విన్నా. అయితే ఆవిడేం చెప్పిందంటే సాక్ష్యము, ఇదిగో ఈయన అని నిలబెట్టిందంట. పెద్ద నరమాంస భక్షకుడి, నిజంగా రాక్షసులా ఉన్నాడండి, ఇంత లావు, ఇంత హైట్. ఆయన చూపించి, ఈయన నా భర్తని ఒక్కడే తినేశాడని చూపించిందట. మీరు చూడండి, ఆయన ఒక్కడే తన భర్తను తినేశాడట. ఏంటి స్టోరీ అంటే, 12 మంది భార్య భర్తలు మిషనరీస్ నరమాంస భక్షకుల దగ్గరికి వెళ్ళారట సువార్త ప్రకటించడానికి. అయితే ఒక నది బయట ఉంటుంది, మధ్యలో ఉంటుందట. ఇటుపక్క రేవుని వీళ్ళు ఉన్నారు, అటుపక్క రేవున వాళ్ళు ఉంటారు. వాళ్ళు వెళ్తే గనక మరి బాణాలు వేసి కొట్టి చంపేస్తారు. తర్వాత చంపేసి వదిలేస్తారంటే వదలరు, వాళ్ళు పట్టుకొని మొత్తం తినేస్తారు. తినేసే నరమాంస భక్షకులు అనమాట. అండమాన్లో కూడా ఉన్నారు నరమాంస భక్షకులు కాదు, కానీ బాణాలు వేసి మాత్రం కొట్టి చంపేస్తారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే జర్వాస్ అని ఒక తెగ ఉన్నారు అండమాన్లో కూడా. అక్కడ కూడా సేమ్ ఇలాగే సముద్రం దాటి ఒక ఐలాండ్కి వెళ్ళాలి. ఆ ఐలాండ్లో వాళ్ళు ఉంటారు. ఆ ఐలాండ్లో వాళ్ళు ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే బాణాలు వేసి దూరం నుంచే, అక్కడి నుంచి బాణాలు వస్తే తెలిసి కొట్టి చంపేస్తారు. ఎందుకంటే మనుషులు అంటే వాళ్ళకి, బట్టలు వేసుకున్న మనుషులు అంటే వాళ్ళకి గిట్టదు. బట్టలు వేసుకునే మనుషులు వాళ్ళు చాలా కీడు చేశారంట అండమాన్లో. అక్కడ చెప్పిన విషయం ఏంటంటే, మరి ఇలా బట్టలు వేసుకొని మంచిగా ఉన్న వాళ్ళందరూ అడవిలోకి వెళ్ళేవాళ్ళంట. వాళ్ళు మామూలుగా పాపం మనలాగే మనుషుల్లాగా ఉన్నారు కదా అని యాక్సెప్ట్ చేసేవాళ్ళట. అలా మంచిగా ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర ఏమేమో తీసుకునేవాళ్ళంటే, వీళ్ళ దగ్గర ఉన్నవి ఏవో ఇచ్చేవాళ్ళట. అయితే కొంతకాలానికి ఏమైందంటే, వీళ్ళు అన్యాయంగా తీసుకోవాలనుకుంటారు కదా కొంతమంది, అట్లాంటి వాళ్ళు వెళ్ళి, దుర్మార్గులు కొంతమంది వెళ్ళి ఆ యొక్క వాళ్ళు ఎక్కడో వేటకి వెళ్తారంటండి. ఆ అడవి మనుషులందరూ ఎక్కడో మరి జంతువుల్ని వేటాడడానికి, చేపలు తెచ్చుకోవడానికి సముద్రం లోపలికి, ఇట్లా రకరకాల వాళ్ళు. మొసలి నోటితో కక్కుతుందంట ఒకటి, వామిట్. ఆ వామిట్ ఇంత పెద్ద ఒక పిడకలు ఉంటాయి చూడండి, ఇది పేడలు వేస్తాయి కదా గేదెలు, అలాంటి ఒక పిడక లాంటిది సముద్రం లోపల అడుగు బాగానే తయారవుతుందంట. అది చాలా మెడిసినల్ వాల్యూస్ కలిగినటువంటి అంట. అది చాలా మెడిసిన్స్ వాడతారంట దానికి. అది ఇలాగ వాళ్ళు దేనికి తెచ్చుకుంటారంటే, అది ఇంట్లో పెద్ద పిడకల్లా కూర్చోబెట్టేసుకొని పెద్దది ఒక పెద్ద లైన్లా పేర్చేసుకొని స్టోర్ చేసుకుంటారట. ఎందుకంటే అది ఇలాగంటే అగ్గి వస్తుందండి, దాంతో అగ్గిపెట్టెలకు బదులుగా దాన్ని వాడతారంట. అంత విలువైనది, వాళ్ళు దానికోసం వాడతారు. వాళ్ళకి తెలియదు కదా ఇంకే దేనికోసం వాడాలో, సో వాళ్ళు దానికోసం వాడతారు. అయితే ఇవి తెచ్చుకోవడానికి, ఆ తర్వాత అడవి తేనె చాలా ప్రశస్తమైంది వాళ్ళకు ఉంటుంది. అది చాలా కుండల్లో ఈ ఆనపకాయ ఇవి ఉంటాయి కదా, ఆ ఆనపకాయ డొక్కలు ఏమంటారు, కుండలు, అవి దాంట్లో దాచుకుంటారంట వాళ్ళు. ఇలాంటివి శ్రేష్టమైనవి ఇక్కడ మనకు దొరకవు. కాబట్టి కొంతమంది దుర్మార్గులు వెళ్ళి అక్కడ ఇంట్లో ప్రెగ్నెంట్ లేడీస్, ముసలి వాళ్ళు ఉంటే వాళ్ళని పాడు చేసి చంపేసి, ఆ యొక్క మరి తేనె, అక్కడ ఉన్నటువంటి ఆ పిడకలు, అదే మొసలి యొక్క వామిట్ పిడకలు, అవి తెచ్చేసుకొని నానా రకాలు చేశారట. అలా చేయడం బట్టి ఇక మనుషులు చూస్తే వీళ్ళు దుర్మార్గులు, వీళ్ళు మనల్ని చంపడానికే వస్తున్నారు, మనల్ని పాడు చేయడానికి వస్తున్నారు అని చెప్పి ముందే బాణాలు వేసి కొట్టి చంపేస్తారట.
అందుగురించి అని అలాంటి వాళ్ళు ఉన్నారు. జర్వాస్ అని ఒక తెగ, అండమాన్ దేవులు. అయితే ఇంతకంటే భయంకరమైన తెగలు ఏంటంటే కొంతమంది మనుషుల్ని తినేస్తారు, పచ్చి మనుషుల్ని చీరుకొని ఇక వాళ్ళలాగా ఉన్నప్పటికీ వాళ్ళు ఏం పట్టించుకోరు, తినేస్తారట. ఈ నరమాంస భక్షకుల దగ్గరికి ఈ 12 మంది జంటలు వెళ్ళారు. వెళ్తే మీరు ఫస్ట్ వెళ్ళండి అని కొంతమంది బ్రెడ్స్, ఫ్రూట్స్, బట్టలు అన్నీ పట్టుకొని వెళ్ళారట. ఇద్దరు వెళ్ళగానే అక్కడ ఉన్నటువంటి ఆ నరమాంస భక్షకులు వెళ్ళగానే ఆ ఫ్రూట్స్ అవన్నీ తీసుకున్నట్టుగా తీసుకొని వీళ్ళలాగి చంపి తినేసినారట. తర్వాత ఇంకొక ఇద్దరు మళ్ళీ వెళ్ళారట. వాళ్ళిద్దరు చనిపోయారు. ఇప్పుడైనా దేవా కార్యం చేయనని ఏడుపులు, ప్రార్థనలు అంటే మామూలు కాదు, ప్రార్థనలు చేసుకొని ఏడ్చుకొని మళ్ళీ వెళ్ళారు. ఇంకొక ఇద్దరు వెళ్తే వాళ్ళని కూడా అట్లాగే అన్నీ తీసేసుకున్నారట. మళ్ళీ లాగి వాళ్ళని కూడా కొట్టి చంపేసి తినేసినారట. ఒక్క పూటలో తినేస్తున్నారట ఇద్దరు మనుషులు వెళ్తే. తర్వాత మళ్ళా ఇద్దరు అలాగ మొత్తానికి అయిపోయారండి అందరూ. ఇంక లాస్ట్కి ఇద్దరే మిగిలారు. అయితే అప్పుడు ఆమె అంతటా, అయ్యా నువ్వు ఉండు, నేను ఒక్కదాన్ని వెళ్తాను, దేవుడు ఈరోజు నన్ను వాళ్ళు తినేయాలి, లేకపోతే నాకు వాళ్ళు దక్కాలి అని చెప్పి నేను వెళ్తాను అందట. వద్దొద్దమ్మా, నువ్వు ఒక్కదానివే ఉండు, నువ్వు మరి మన యొక్క ఊరికి వెళ్ళి అందరికీ చెప్పు ఇలా ఈ విషయం అని చెప్పి ఆమె వద్దొద్దు నువ్వు ఉండిపో అని చెప్పేసి ఆయన ఇద్దరు కూడా అలా బతిమలాడుకున్నారట. లాస్ట్కి ఏడ్చుకొని సరేలే నేనే వెళ్తాను అని చెప్పి ఆయన ఎట్లాగే నేనే వెళ్తాను, నువ్వు వద్దు అని చెప్పి భార్య మీద ప్రేమతో ఆయన ఆ భార్యను అక్కడ వదిలేసి ఆయన వెళ్ళాడట. నువ్వే నీ ఇంటికి వెళ్ళు, పిల్లల దగ్గరికి వెళ్ళు, అందరికీ చెప్పు ఇలా జరిగిందని అంటే సరే అండి అని చెప్పి ఒప్పుకుందట. ఆమె డిసైడ్ అయిపోయింది ఏంటంటే ఈయన తర్వాత నేను వెళ్తాను లాస్ట్కి అని. అయితే ఈయన వెళ్ళాడు. ఈయన వెళ్తే ఈమె భర్త ఆ నాయకుడు ఎవరైతే తీసుకొచ్చింది కదా బెంగళూరు, ఆయన ఒక్కడే తినేసాడట. ఒక్కడే వచ్చాడు కాబట్టి నేను ఒక్కడే తింటాను నాయకుడు అంటవాడు. కాబట్టి నాయకుడు ఒక్కడే తిన్నాడట. ఆ తర్వాత ఈవిడ వెళ్ళింది, ఇంకా తప్పదు కదా, ఈమె కూడా వెళ్ళింది. వెళ్తే ఇంక ఈమెను కూడా ఇక అంత దూరాన్ని ఉన్నారంట వాళ్ళు, పరిగెత్తుకొని తిందామని వస్తున్నారట. వస్తున్నప్పటికీ ఈమె భాషల్లో ప్రార్థన చేస్తుందండి. బాగా హోలీ స్పిరిట్లో మంచిగా మరి పూర్తిగా పరిశుద్ధాత్మతో నింపబడి టంగ్స్ మాట్లాడుతుంది, భాషలు మాట్లాడుతుందంట. భాషలు మాట్లాడుతూ ఇక మోకరించి అరుస్తూ ఏడుస్తూ ఉందంట. భాషల్లో మాట్లాడుతూ కళ్ళు మూసుకొని ఉందట. తినేస్తారని ఇక ఫిక్స్ అయిపోయిందంట. దేవా నువ్వేమైనా చెయ్యి, వాళ్ళని నాకే అప్పగించాలి, లేకపోతే నేను వాళ్ళ నోటికి వెళ్ళాలి, నన్ను వదిలిపెట్టద్దు, వాళ్ళు వదిలిపెట్టద్దు అని ఒకటే భాషల్లో మాట్లాడి ప్రేయర్లు చేస్తూ ఉందంట. చేస్తూ ఉంటే ఇక ఏమైందో తెలియదు, అంత దూరాన్ని వాళ్ళందరూ కింద పడి దొర్లుతూ ఉన్నారట, ఏడుస్తూ ఉన్నారట. అయ్యో నేను ఎంత భయంకరమైన పాపిని అని అందరూ వాళ్ళ భాషలో వాళ్ళు అరుస్తున్నారట. ఈమెకి ఏం తెలియదట, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈమె కళ్ళు తెరిచి చూడట్లే. ఎట్లాగే నన్ను కూడా చంపేస్తారు, ఇంతమందిని చంపిన వాళ్ళు నన్ను చంపకుండా ఉంటారా అని ఈమె కూడా చావడానికి సిద్ధంగాని ప్రభు వాళ్ళు రక్షించబడాలి, ఎలాగైనా సరే ఇది ఒకటే లాస్ట్ ఛాన్స్, మళ్ళీ ఇంకెవరు వస్తారు అని ఏడుస్తా భాషలో మాట్లాడుతూ ఉంటే అక్కడ ఆ యొక్క ప్రజలందరికీ భయంకరమైన దేవుని ఆత్మ, ఆ భాష వాళ్ళకి అర్థమవుతుందంట. ఈ మాట్లాడే భాషలు వాళ్ళకి అర్థమవుతున్నాయి. వాళ్ళు చక్కగా అర్థం చేసుకొని ఏడుస్తున్నారట. అవునా మేము ఎంత నరమాంస భక్షకులు, అయ్యో మనుషులు తినేస్తున్నామా, మా పోలికలో పుట్టిన వాళ్ళే కదా ఇరుకోడ అని ఇక ఎంత భయంకరమైన వాళ్ళు, మాకు దేవుడు ఉన్నాడు అమ్మో అని చెప్పి ఇక అన్నీ అర్థమైపోతున్నాయంట ఈమె ఏం చెప్పకుండానే. అప్పుడు అంత దూరాన్ని పడి ఏడుస్తుంటే ఏమైంది ఏంటని కళ్ళు తెరిచి చూసిందట. చూసారు గిలగిల కొట్టుకొని ఏడుస్తుందట కింద. అప్పుడు ఇక తర్వాత చాలాసేపటి తర్వాత ఆమె అలాగే ప్రార్థన చేస్తుంటే వాళ్ళ దగ్గరికి మంచిగా వచ్చేలాగా అన్నారట, చేతిని పట్టుకొని. అమ్మో ఇప్పుడేం తినేస్తారేమని భయపడుతుంది, కానీ ఏమీ కాకుండా మంచిగా ఆమెను రిసీవ్ చేసుకున్నారట, ప్రేమతో వాళ్ళ దగ్గర ఉంచుకున్నారంట. ఇక తర్వాత ఆమె వాళ్ళ భాష మెల్లగా ఒక్కొక్క ముక్క నేర్చుకుంది. కూర్చోమండం, నిలబడమండం, తినటానికి ఇది అది నేర్చుకొని అన్నీ చేసుకొని వాళ్ళకి సూపర్గా మరి మొత్తం సువార్త ప్రకటించి వాళ్ళందరినీ రక్షణలోకి నడిపించిందంటండి. హల్లెలూయా. అప్పుడు ఆయన చెప్పాడట, నీ భర్త లాస్ట్కి వచ్చాడు, ఆయన నీ భర్త అంటున్నావు కదా, నేనొక్కడే తినేశానని, మరి నువ్వు బాగా పనికొస్తావు రానని ఆయన తీసుకొని వచ్చిందట ఇక్కడికి సాక్షిగా. ఆయనకి వచ్చిరా అనే భాషలో ఏదో చెప్పాడట, ఈమె ఆ ట్రాన్స్లేట్ చేసిందట. మొత్తానికి ఇలాంటి మీటింగ్ ఒకటి జరిగింది ఇండియాలో అని, అసలు చాలా అద్భుతమైన సాక్ష్యం అది. దీని గురించి ఇంకెవరో కూడా యూట్యూబ్లో చెప్పడం విన్నాను. కాబట్టి నిజంగా బిల్లీ గ్రాహం గారు అప్పుడు వచ్చినప్పుడు 72లో వచ్చినప్పుడు ఈ పని జరిగింది. అప్పుడు ఎవరైనా పెద్దోళ్ళు ఉంటే వాళ్ళని అడగండి, క్రైస్తవులు ఉంటే వాళ్ళు చెప్తారు. ఎందుకంటే అంత అద్భుతమైన మీటింగ్ ఇంకోటి జరగలేదు. దేవుడికి మహిమ కలుగునుగా. కాబట్టి మనం చూస్తాం ఏంటంటే దేవుని యొక్క పని చేయడానికి వాళ్ళ ప్రాణాలు ఎంతమంది పోగొట్టుకున్నారు,
12 మంది జంటలు పోగొట్టుకున్నారు, ఒక ఆవిడ మాత్రం బ్రతికి వారిని రక్షించుకోగలిగింది. ఆమె కూడా చనిపోవడానికి సిద్ధపడే వెళ్ళిందండి. దేవుడి కార్యం అక్కడ జరిగింది. ఇక లాస్ట్ ఇక ఈమె పోతే ఇంకే లేదు అని దేవుడు ఇక అద్భుతం చేశాడు. కాబట్టి దేవుడికి మహిమ కలుగును గాక. మనము మన గురించే ఆలోచిస్తాం. ఉదయం లేచి ఏం తినాలి, ఏం తాగాలి, ఏం వేసుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఎలా ఎంజాయ్ చేయాలి, ఏం పని చేయాలి, ఎలా సంపాదించాలి, ఎలా కూర్చుకోవాలి, ఏం కొనుక్కోవాలి, ఏం అమర్చుకోవాలి, అంతే కదా. కానీ మరి ఉన్నారండి ఈ లోకంలో ఇంకా దేవుడి కొరకు ప్రయాసపడేవారు. చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, మీకెందుకు ఇంత కష్టము, ఇంత పని ఎందుకు చేయాలి, వీళ్ళ కోసం అని ఉదయం లేచి కష్టపడాలి, ప్రార్థనలు, మళ్ళీ మధ్యాహ్నం ప్రార్థనలు, మళ్ళీ అప్పుడు ప్రార్థనలు, మళ్ళీ ఇప్పుడు ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు ఎందుకు చేయాలి అని నన్ను చాలామంది ప్రశ్నించారు. ఏమో నాకే తెలియదు అని నేను చెప్తా. నాకు తెలియదు, నేను వాళ్ళకి ఫోన్ చేయకు అని చాలామంది నాకు చెప్పారు. ఫోన్ చేయకు, అసలు చేయకు, వాళ్ళకి తెలీదా అని అడిగినప్పటికీ నేను చెప్పాను, ఎందుకో తెలియదు, నేనైతే చేయను, కానీ నా మనసు అయితే ఒప్పట్లేదు. దేవుని ఆత్మ నన్ను బలవంతం చేస్తుంది. కాబట్టి సరే కొంతమంది అయినా చూస్తా, కొన్ని రోజులు అవకాశం ఉంటుందండి అందరికీ. తర్వాత నేను ఫోన్ చేయడానికి నేను ఎప్పటికీ ఇక్కడ బతికే ఉంటానా? ఎప్పటికీ నేనే ఉంటానా? ఈ భూమి మీద అలా ఉట్టుకట్టుకుని ఉండిపోతాను, మీకు ఫోన్లు చేస్తే మీరు ఉండిపోతారా? పోలే నేను పోయినా కాబట్టి మీరు కూడా పోతారు కదా ఒకరోజు, ఎవ్వరు ఉండిపోరు. కాబట్టి మీకు ఉన్నంత వరకే అవకాశం, నేను ఉన్నంత వరకే అవకాశం. సో ఈ కొద్ది పనైనా చిన్న పనైనా నేను చేయాలి అనే ఉద్దేశంతో, అది ఎందుకంటే ఇంకా వేరే విధంగా కూడా నేను చేయొచ్చు. కాకపోతే ఏంటంటే పిల్లల గురించి, ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ గురించి ఆలోచించాల్సి వస్తుంది. లేకపోతే వేరే విధంగా కూడా నేను చేయగలను, నాకేం ప్రాబ్లం లేదు, ఎక్కడైనా నిలబడి సువార్త చెప్పగలను. అట్లాంటి గట్స్ దేవుడు ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఏమిటంటే మన యొక్క జీవితాల్లో చాలా విషయాలు చేయడానికి ఉన్నాయి, కానీ మనం కొన్ని చేయలేం, కానీ కొన్ని చేయొచ్చు కదా. ఇంకా బతిమలాడించుకోవడం, ఇంకా మరి ఇది చేసుకోవడం ఎందుకు అని చెప్పి పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడతాడు. మీకు బాధ్యత లేదా? మీ వంతుగా మీరు యేసయ్య కొరకు ఏదో ఒక పని చేయాలి. కానీ సంఘంలో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన శరీరం, సంఘం అంటే ఏంటి? దేవుని యొక్క శరీరం, అవునా కదా? సంఘం అంటే దేవుడి శరీరమా కాదా? దేవుని శరీరం అని ఉంది. కాబట్టి మరి దేవుని శరీరంలో మన శరీరం ఉందనుకుందాం. మన శరీరంలో నేను పని చేయను అని చెయ్యి కూర్చుంది అనుకోండి, మనం అప్పుడు తింటామా? చెయ్యి పని చేయట్లేదు, పెరాలసిస్ వచ్చి చేతులు పడిపోయినాయి అనుకుందాం. ఇప్పుడు చేతులు లేకపోతే ఎట్లా? అంటే పెరాలసిస్ వచ్చిన వాళ్ళు చేతులు పడిపోతాయి, కానీ అంది చేతులు పడిపోవు కదా. కాబట్టి చేతులుగా ఒక భాగాలు మనం సంఘంలో కొంతమంది చేతులుగా ఉండాలి. అంటే పని చేస్తాయి చేతులు సహాయం చేస్తాయి, చేతులు లేవనెత్తుతాయి, చేతులు చాలా పనులు చేస్తాయి. ఈ శరీరంలో ఇంకా ఏంటంటే అవయవాలు, నోరు, కొంతమంది నోరుగానే పని చేస్తారు, మాటలతోనే దేవుడు పని చేస్తారు. మంచిది అది కూడా. దేవుడు వాక్యం చెప్పడం, దేవుడు వాక్యం చదవటం, దేవుడు వాక్యం మరి పాడటం, ఇవన్నీ కూడా నోటితోనే చేస్తారు. ఇంకా కొంతమంది మరి కాళ్ళు ఏం చేస్తే నడుస్తాయి కదా. నేను నడవను అని కాళ్ళు మొండికేసాయి అనుకోండి, ఏం చెప్తాం మనం? అలాగే సంఘంలో కొంతమంది కాళ్ళుగా ఉండాలి, కొంతమంది చేతులుగా ఉండాలి, కొంతమంది మరి నోరుగా ఉండాలి, కొంతమంది కళ్ళుగా ఉండాలి, కొంతమంది మరి రకరకాలైన అవయవాలు మన శరీరంలో ఉన్న బయట కనిపించే కొన్ని అవయవాలు, కనిపించనివి లోపల ఉన్నాయి ఇంకా చాలా కదా. లోపల మనకి ఎన్ని రకాల ఇంటర్నల్ ఆర్గాన్స్ ఉన్నాయి. బ్రెయిన్ కావచ్చు, మనకు కనబడదు. మన లోపల ఉన్నటువంటి హార్ట్, గుండె కనబడదు. మరి లోపల ఉన్నటువంటి లివర్ కనబడదు. లివర్ పని చేయకపోయినా, గుండె పని చేయకపోయినా, లంగ్స్ పని చేయకపోయినా, మరి పేగులు పని చేయకపోయినా, మరి ఇంకేమంటారు కిడ్నీస్ పని చేయకపోయినా, అన్నిటికీ మరి యూట్రస్ పని చేయకపోయినా, మరి యూరిన్ బ్లాడర్ పని చేయకపోయినా, అన్నిటికీ ఇబ్బంది కదండి. ఎంత ఇబ్బంది. కాబట్టి అన్నీ కూడా లోపల కరెక్ట్గా పనిచేస్తేనే ఆ మనిషి నడుస్తాడు, అన్ని పనులు చేయకూడదు. అలాగే సంఘం కూడా చక్కగా నడవాలి, అది మరి వర్ధిల్లాలంటే ఏం చేయాలి? మా సంఘంలో ఉన్న వాళ్ళందరూ ఏదో ఒకటి పని చేయాలి కదా. చేయకుండా ఎట్లా అవుతుంది? కాబట్టి గుండెలాగా కొంతమంది ఉంటే, మరి కిడ్నీలాగా కొంతమంది ఉండాలి, కొంతమంది లివర్ లాగా ఉంటే, కొంతమంది పేగుల్లా ఉండాలి, కొంతమంది లంగ్స్ లాగా ఉంటే, కొంతమంది మరి ఇంకా ఏముంటాయి అవయవాలు అందు లోపల, కడుపు లోపల, అవన్నీ లాగా మనం ఉండాలండి. ఏదో ఒకటి మన వల్ల ప్రయోజనం అయితే సంఘానికి కలగాలి. మనం ఊరికి వెళ్ళి వస్తున్నా పోతున్నా చిలకల్ల కొలికి అన్నీ, అది ఏముంటుంది? ప్రయోజనం ఉంటుందా?
ఊరికి వేస్ట్ వెళ్ళడం రావటం తప్ప ఏముండదు. కాబట్టి నువ్వు వెళ్తున్నావు దేవుని సంఘానికి, దేవుని సంఘంలో రక్షించబడ్డావు, అందులో అంటగడ్డబడ్డావు, అందులో భాగంగా ఉన్నావు, నువ్వు ఒక అవయవంగా ఉన్నావు అంటే నువ్వేదో ఒకటి చేయాలి కదా. నేనేం చేయను నోరు కూర్చుంది అనుకోండి, అప్పుడు మన పని ఏమవుతుంది? నోరే తెరవట్లేదు. ఇప్పుడు మనం చూసాం మనం రమేష్ది నోరే తెరవట్లేదు, నోరుతో మింగట్లే, అప్పుడు ఏం పని అయిపోయింది? సీరియస్ అయిపోయింది కండిషన్. మరి నోరు అసలు తెరవట్లేదు, ఏం మింగట్లే, తినట్లే, అలా ఉండిపోతే మరి మన సంగతి ఏం కావాలి? కడుపు ఏం కావాలి? కాళ్ళు చేతులు ఏం కావాలి? బ్రెయిన్ ఏం అన్నీ డెడ్ అయిపోతాయి. ఇక ఏంటంటే ఆహారంతోనే కదా మన ఒంట్లో ఎనర్జీ వస్తుంది. సో కాబట్టి మన యొక్క జీవితాల్లో మనం ఒక శరీరంలో భాగాల్లాగా అందరూ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, అందరూ బాధ్యత కలిగి పని చేయాలి, స్పందించాలి. గుండె నేను కొట్టుకోను, నా ఇష్టం, నేను కొట్టుకోను పో అన్నదనుకో, ఇప్పుడు ఏమవుతుంది? మన గుండె కొట్టుకోకపోతే హార్ట్ బీట్ చూసి డౌన్ అయిపోతుంది అని ఏం చేస్తారు? ఐసీయూలో పెట్టేస్తారు ఫుల్గా. సాచురేషన్స్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి అని ఇక్కడ ఒకటి పెట్టి అక్కడ అంతా చార్జ్ చేసేస్తారు కదండి. కాబట్టి మన జీవితాల్లో ఏది పని చేయకపోయినా కష్టమే. నేను లంగ్స్ నేను పని చేయను అన్నదనుకో, లంగ్స్ మన యొక్క ఊపిరితిత్తులు, అప్పుడు ఊపిరి ఎట్లా తీసుకున్నాం? ఎక్కడి నుంచి ఊపిరి వస్తుందండి మనకి? ఊపిరి ఎక్కడి నుంచి వస్తుంది? మన ఊపిరితిత్తుల లోపల నుంచి అది పంప్ చేస్తూ ఉంటేనే వస్తుంది. అది పంప్ చేయట్లేదు, నేను పంప్ చేయను, నా ఇష్టం, నేను ఎట్లాగ ఉంటాను, నాకెవడు చెప్పేవాడు లేడు అంటే ఎట్లా కుదురుతుంది? మనమే వస్తాం. కాబట్టి బాడీ అంతా చచ్చిపోతుందండి. అలాగే ప్రతి ఒక్కరు ఎవరి బాధ్యత వాళ్ళు చేయాల్సిందే, ప్రతి పని చేయాల్సిందే. కాబట్టి అలా చెయ్యని వాళ్ళు సంఘంలో చచ్చిన అవయవాల వలన ప్రయోజనం ఉండదు, కానీ ఇంకా అందరికీ నష్టమే. డెడ్ ఆర్గాన్స్ అనేవి మనకు చాలా నష్టం కలుగజేస్తాయి. ఒక చెయ్యి పని చేయట్లేదంటే చాలా నష్టం కలుగజేస్తుంది. కాబట్టి మన జీవితాల్లో మనం ఏ అవయవంగా ఉన్నా మనం కరెక్ట్ అయిన పని చేయాల్సిందే, కోఆర్డినేషన్తో చేయాల్సిందే. నేను నా ఇష్టం వచ్చినట్టు చేస్తానని చెయ్యంటే వికారంగా ఉంటుంది కదా. కాబట్టి కోఆర్డినేషన్ అంటే అందరూ ఒకరితో ఒకరు మరి కలగలుపుగా ఉండి కలుసుకొని ఐక్యత కలిగి పని చేయాలని దేవుడి వాక్యం తెలియజేస్తుంది. ఇంకెన్నో విషయాలు ఉన్నాయి కానీ సమయం అయితే అయిపోతూ ఉంది, కాబట్టి మనము ముగించుకుందాము. అయితే దేవుడి వాక్యంలో చూడండి, యాకోబు పత్రిక 1:27 మనకందరికి తెలిసిన మాటనే చూడండి. అది దేవుడి వాక్యంలో 1:27 చదవండి. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రును వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకొంటయునే. అవును కదా. కాబట్టి మరి నిజంగా ఇహలోక మాలిన్యం అంటకుండా కాపాడుకోవడం, భక్తిగా ఉండడం ఎంత అవసరమో, అలాగే విధవరాళ్లను మరి తల్లిదండ్రులు లేని దిక్కులేని పిల్లలను ఆదరించడం కూడా అంతే అవసరం. నేనెందుకు ఆదరిస్తాను ఎవరో కనిన పిల్లల్ని? నేనెందుకు కేర్ తీసుకుంటాను? నేనెందుకు సాయం చేస్తానంటే ఎట్లా వద్దండి? నేనెందుకు విధవరాళ్ళని మరి ఆదరించాలి? నేనెందుకు వాళ్ళకి సాయం చేయాలి అనుకుంటే ఎట్లా కుదురుతుంది? అక్కడ తల్లిదండ్రులు లేని వాళ్ళు కూడా ఉంటారు సంఘంలో, కొంతమంది మరి విధవరాళ్ళు కూడా ఉంటారు సంఘంలో ఉన్నటువంటి వారికి మరి నువ్వు హెల్ప్ చేయకపోతే వాళ్ళు ఎట్లా ఉంటారు? కాబట్టి ఇది నిజమైన భక్తి, నువ్వు అలా చేయాల్సిందే. అదే ఇహలోక మాలిన్యం అంటకుండా జాగ్రత్త పడడం ఎంత అవసరమో అలాగే ఇలా హెల్ప్ చేయడం కూడా అవసరం అని దేవుడు వాక్యం తెలియజేస్తుంది. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 17వ వచనం కూడా చూడండి. సామెతలు 19:17 చూద్దాం. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పిచ్చువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారము చేయును. ఇప్పుడైనా చూడండి, బీదలకు అప్పిస్తే దేవుడికి అప్పించినట్లంటండి. కాబట్టి ఆ ఉపకారం నువ్వు చేస్తున్నావు ఎవరికి? బీదలకి. అప్పుడు దానికి ప్రత్యుపకారం దేవుడు చేస్తాడట. హల్లెలూయా. బీదలు నీకు తిరిగి ఏమి ఇవ్వలేరు, వాళ్ళు ఏమి నీకు ఇవ్వలేరు, కానీ దేవుడు నీకు ప్రత్యుపకారం చేస్తాడు. దేవుడు చేస్తే ఎలా చేస్తాడో తెలుసా? దేవుడి చేత నీలాగా పిసిన మొహం వేసుకొని చేయడు. ఆయన చేసేది ఎట్లా ఉంటుందంటే ఆ ధారాళంగా ఇస్తాడు, ఆకాశం వాకిళ్ళు తెరిచిస్తాడు, పట్ట జాలనంత ఇస్తాడు. దాని గురించి చచ్చిపోయినంత ఫీలింగ్ కొంతమందికి బేదలకి, అనాథలకి, విధవరాళ్ళకి, దిక్కులేని వాళ్ళకి వృద్ధాశ్రమంలో లేకపోతే అనాథాశ్రమంలో పెడదామంటే ముందుకు రావడం ఏమంటే 100 రూపాయలు లేదా 1000 రూపాయలు లేదా? అంత బేదలు అడుక్కుంటున్నారా? చాలామంది వెనక్కి ఉంటారండి, అసలు నిజంగా హెల్ప్ చేయడానికి ఇష్టపడరు.
మరి అలాగే హెల్ప్ చేయడానికి ఇష్టపడరు, నేనే సొంతంగా చేసేస్తాను. నువ్వేం చేసేస్తావు? నీ బొంద చేస్తావు, ఏం చేస్తావు? ఒక్కరు వెళ్ళిపోయి చేసేస్తారట. అక్కడ వెళ్ళి పేదలకి పరిచర్యను, విధవరాళ్ళకి సహాయమును, మరి ముసలోళ్ళకి భోజనాలు పెట్టేసి చేసేస్తారు. ఏం చేస్తారు? ఏం చేయరు. ఉట్టి మాటలే. వీళ్ళకి మనసు రాదు. ఎందుకంటే దేవుడి వాళ్ళ ఉపకారాలు పొందుకోవడం ఒకటి వచ్చు, కానీ చేయడం మాత్రం చేత కాదు. కాబట్టి ఇలాంటి వాళ్ళకి దేవుడు ముందే తీర్పు తీర్చాడని కూడా దేవుడు వాక్యం తెలియజేస్తుంది. అలాగే మత్తయి సువార్త 25వ అధ్యాయము 35వ వచనం నుంచి 40వ వచనం వరకు చూడండి. 35 నుంచి 40 వరకు చూద్దాము. మత్తయి సువార్త 25. నేను ఆకలి కొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి, దప్పిక కొంటిని, నాకు దాహం ఇచ్చితిరి, పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకొంటిరి, దిగంబరినై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి, రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పును. ఇప్పుడు ఇందులో ఏదైనా మనం ఒకటి చేసామా? కనీసం ఒకటిని చేసామండి. ఇప్పుడు ఎవరికి అందరూ శ్రమ తినాలట. ఎవరికి శ్రమ తినాలి? నీకా, ఏసైకా? ఎవరికి శ్రమ తినాలి? నీకేం తక్కువ లేదు. పొట్టని అంటే నింపుకుంటున్నావు, హాయిగా కట్టుకుంటున్నావు, ఊరంతా తిరుగుతున్నావు, అన్ని సంబరాలు చేసుకుంటున్నావు. మరి యేసుప్రభుకి శ్రమలు అంటే ఆయనకేం శ్రమలు లేవు. ఆయన శ్రమలన్నీ సహించాడు, తిరిగి లేచాడు, ఆయన పరలోకంలో సింహాసనం మీద ఉన్నాడు. ఆయనకి ఏం శ్రమలు లేవు. మరి ఎవరికి శ్రమ తినాలట? నువ్వు చెయ్యాల్సిన క్రియలేదో మానేసి శ్రమ తినాలని ఒకటి పుట్టించుకొని, బైబిల్ ఎక్కడ లేదు అలాంటిది. అట్లాంటి లేని పుట్టించుకేసుకొని ఏదో వైరాగ్యంతో ముఖం వేసుకొని మూల కూర్చొని ఏడ్చేసి ఏంటో ఉద్ధరించినట్టుగా. నీ ఏడుపులు ఎవరిని ఉద్ధరించవు, నువ్వు చేసే పనులే నిన్ను ఉద్ధరిస్తాయి. కాబట్టి క్రియలు లేని విశ్వాసం మృతం అని దేవుడు వాక్యం తెలియజేస్తుంది కదా. ఇక్కడ ఏమంది? నేను రోగినై ఉంటిని, నన్ను పరామర్శించడానికి వచ్చావు, నాకు సహాయం చేస్తావు. ఒక రోగిని చూడడానికి ఎప్పుడైనా వెళ్ళారు హాస్పిటల్కి? అంటే మీ బంధువులు ఉంటేనే వెళ్తారా? బంధువులు ఉన్నా కూడా వెళ్ళరు కొంతమంది. బయట వాళ్ళు ఉంటే కూడా వెళ్ళాలి కదండి. అక్కడ ఎవరో దిక్కులేని వాళ్ళు ఉంటారు, భయంకరమైన వాళ్ళు ఉంటారు, రకరకాల అనారోగ్యాలతో ఉన్న వాళ్ళు ఉంటారు. వెళ్ళి పరామర్శించి ఒక రోజైనా, కనీసం సంవత్సరానికి ఒకసారైనా, అయ్యయ్యో నేను పని చేయాల్సిందే, ఎందుకంటే నేను మంచి క్రియ చేయకపోతే ఎట్లా, దేవుడి ప్రేమ చూపించడం ఎలా అని తహతాలు ఆడాలి కదండి. అక్కడికి వెళ్ళి కనీసం మరి ఒక బ్రెడ్డో, కనీసం ఒక ఫ్రూటో ఏదో ఒకటి తీసుకెళ్ళి ఇచ్చి, అమ్మ మీరు మరి ప్రార్థన చేస్తాం మీ గురించి, మీరు ఆరోగ్యంగా ఉండాలని ఒక మాట పలికితే ఏమైనా ముత్యాలు రాలిపోతాయా? ఏమైనా మీ ఒక బ్రెడ్ కొనిచ్చినంత మాత్రాన మీ డబ్బులన్నీ తరిగిపోతాయా? ఏమండి? అలాగే మనం చూస్తున్నాం, జైల్లో నేను ఉన్నప్పుడు, చెరసాలలో నేను ఉన్నప్పుడు నన్ను పరామర్శించడానికి వచ్చావు. ఎప్పుడైనా జైలుకి వెళ్ళారండి? జైల్లో వెళ్ళి సువార్త ప్రకటించారా? కనీసం ఒక మంచి మాట పలికారా? ఎవరికి ఏమైనా హెల్ప్ కావాలంటే నేను ఇస్తాను అని చెప్పారా? అలా చేసే వాళ్ళకి మీరు ఒంటరిగా వెళ్ళలేరు. అలా చేసే వాళ్ళతో పాటు వెళ్ళి లేకపోతే వాళ్ళకి సహకరించాలి కదా. మరి అలా మీరు బీదోళ్ళ దగ్గరికి లేకపోతే హాస్పిటల్కి వెళ్ళి మీరు చేయలేరు, చేసే వాళ్ళకి మీరు సహకరించాలి కదా అని దేవుడి వాక్యం అదే తెలియజేస్తుందండి. నేను ఇలా ఉన్నాను, రోడ్డు మీద బట్టలు లేకుండా ఉన్నాను, నాకు బట్టలు ఇచ్చారు. నేను ఆకలిగా ఉన్నాను, నాకు ఆహారం పెట్టారు. ఇప్పుడు ఒక సిద్ధాంతం వచ్చేసింది, రోడ్ల మీద ఉన్న అడుక్కున్న వాళ్ళకి ఏం పెట్టకూడదు, వాళ్ళకి ఏం పెట్టకూడదు అంటే మరి ఎవరు పెడతారు? పెద్ద గవర్నమెంట్ పెట్టేస్తారా? ఏం పెట్టేస్తారండి? ఎక్కడ పెట్టేస్తున్నారు? నిజంగా అడుక్కున్న వాళ్ళు లేరు, ఎప్పటికీ ఉన్నారు. కాబట్టి అడుక్కునే వాళ్ళకి మనం దాన ధర్మాలు చేయడం మర్చిపోకూడదండి. మనం చేసినంత మాత్రాన మనది ఏం తరిగిపోద్ది అభ్యానం? మనకు ఉన్నటువంటి ధనం ఏమైనా తరిగిపోద్దా? వాళ్ళకి ఇచ్చినంత మాత్రాన మనకు తరిగిపోదండి, పెరిగిపోద్ది. నిజంగా నువ్వు ఇస్తున్న కొద్దీ దేవుడు నీకు ఇస్తాడు. ఇవ్వుడి మీకు ఇయ్యబడు నన్ను వాక్యం తెలియజేస్తుంది. ఇవ్వండి, దిగజారునట్లుగా ఇంకా కొలిసి ఇవ్వండి. ఎలా కొలిసి ఇవ్వాలట? లేదు నువ్వు అరకొర కొలుసుగా ఇవ్వడం కాదు, నిండగా దిగజారునట్టుగా దేవుడు తిరిగిస్తాడు. నువ్వు అరకొర ఇస్తే కూడా దిగజారినట్టుగా నిండి పొంగి పొర్లేటట్టుగా ఇస్తాడు. వాక్యంని అర్థం చేసుకుంటే దాని ప్రకారం నడుచుకుంటే మనకు దీవించబడతాం. ఈ దీవెనల మీదే ఎప్పుడు కాన్సన్ట్రేషన్ కాబట్టి దేవుడు అది కూడా రాసి పెట్టాడు. దేవుడికి స్తోత్రం కలుగును కాదు. కాబట్టి మరి ఇవన్నీ కూడా మీరు చేశారు కాబట్టి మీరు ఆశీర్వదించబడిన వారు అని ఉంది వాక్యంలో. మీకు ఏర్పరచబడినటువంటి పరలోక రాజ్యంలో ప్రవేశించండి అని ప్రభు చెప్తున్నారు. కాబట్టి ఈ తీర్పులో మనం నిలబడితే మనకి ఏమొస్తాయి మార్కులు? మనకి మరి ఇక పరలోక ప్రవేశం వస్తుందా, లేకపోతే శపించబడిన వారిలారా పోండి మరి సాతానికి వాడి సంబంధులకి నియమించినటువంటి నరకాగ్ని మీకు రెడీగా ఉంది అని చెప్పాడు చెయ్యని వాళ్ళకి. మరి వాళ్ళు ఎక్కడ పోవాలి? అక్కడికి ఎగపోవాలి కదా. ఇక వీళ్ళు ఎక్కడ పోవాలి? ఈ యొక్క ఆశీర్వదించబడిన వారు పరలోకానికి పోవాలి. కాబట్టి ఏ గుంపులో మనం ఉందాం? ఏ గుంపులో ఉంటే మనకు మంచిది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఊరికి కూడబెట్టుకోవడంలో చాలా ఎక్కువ ప్రయాసపడిపోతున్నారు అందరూ. కూడబెట్టింది ఏది మన వెనక రాదు, అది అందరికీ తెలుసు. చచ్చిపోయిన వాళ్ళని ఎంతమందిని చూస్తూనే ఉంటాను కదండి. చూడలేదు మీరు ఎప్పుడు చచ్చిపోయిన శవాల్ని?
చచ్చిపోయినప్పుడు వాళ్ళు తీసుకెళ్ళేటప్పుడు ఏమైనా చూసారా? వాళ్ళ బట్టలు ఏమైనా తీసుకెళ్లారా? వాళ్ళ బంగారాలు తీసుకెళ్లారా? వాళ్ళు కొన్నవి ఏమైనా వస్తువులు తీసుకెళ్లారా? ఆస్తులు పత్రాలు ఏమైనా పడేశారు దాంట్లో? పడేస్తారు, రాత్రికే తవ్వేసి మొత్తం ఎత్తుకుపోతారు. ఎంత ఎందుకండి, ఒక చిన్న నగ ఉంచేస్తే చాలు, ఒక చిన్న చైన్ ఉంచేస్తారు, ఒక చెవులు ఉంచేసి పాతి పెట్టండి చూద్దాం, ఆ రాత్రికి తవ్వేసి తీసేస్తారు. కాబట్టి దేవుడి యొక్క మాటలు మనం చూస్తున్నాము. ఏది కూడా మనకు రాదని తెలిసి కూడా మనం అంత వాటి కోసం ఎక్కువ ప్రయాసపడతాం కదా, దేవుడి కోసం ప్రయాసపడేదే లేదు. దేవుడు మరి చెప్పినట్టుగా నడుచుకునేది లేదు. దేవుడి కోసం అంటే దేవుడికి తీసుకెళ్ళి ఏమి ఇచ్చేది లేదు. మనం దేవుడికి ఏమి డైరెక్ట్గా ఇస్తాం? దేవా ఇదిగో నేను నువ్వు అడుక్కుంటున్నావు నీకు ఇస్తున్నాను అంటామా? దేవుడు ఏమైనా అడుక్కున్నాడు? దేవుడికి ఏం లేదా? దేవుడు మనకు దయచేసేవాడు. అయితే ఎప్పుడు ఇస్తాడు, ఎవరికి ఇస్తాడు? అది కూడా అక్కడ ఉంది కదా వాక్యంలో, ప్రత్యుపకారంగా యెహోవా నీకు ఉపకారం చేస్తారు. వాళ్ళు ఏం చేయలేరు ఉపకారం, వాళ్ళు ఏమి నీకు మేలు చేయలేరు. కొంతమంది ఇచ్చే వాళ్ళకి ఇస్తారు, బంధువులకి ఇస్తారు. ఎందుకంటే బంధువులకి ఇస్తే మళ్ళీ రేపు పొద్దున మనము వాళ్ళ ఇంటికి వెళ్తే మనకి ఇస్తారు. ఇది టార్గెట్. ఏమెత్తారు నీకు? నువ్వు ఒక సింకి గొడ్డేస్తావు, వాళ్ళు ఇంకొక సింకి గొడ్డేస్తారు. నువ్వు ఒక ముద్ద పెడితే వాళ్ళు ఇంకో 2 ముద్దలు తక్కువ పెడతారు, అంతే. అంతకంటే ఏముండదండి. కానీ దేవుడు పని చెప్పినట్టుగా చేస్తే, బీదలకి ఇస్తే, దిక్కులేని వాళ్ళకి ఇస్తే, విధవరాళ్ళకి ఇస్తే, అనారోగ్యాలతో పడిన వాళ్ళని, బంధకాల్లో ఉన్నవారికి నువ్వు హెల్ప్ చేస్తే నీకు దేవుడు సమృద్ధి అయిన ఉపకారాలు చేస్తాడని దేవుడు వాక్యం తెలియజేస్తుంది. హల్లెలూయా. అలాగే మరి మనం ఇంకా మరి ఈ రోజుకు ముగించేసుకుందాం. రేపటి దినాన మనం కొనసాగిద్దాము దేవుడి చిత్తమైతే, లేదా ఇంకొక మరి మిగతా సబ్జెక్టులను మనం వెళ్దాము. ఇప్పటికే చాలా ఎక్కువైంది అనుకుంటాను, ముగించేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగోనైనా దేవా, మరి విన్న వాక్యాన్ని మా హృదయాలు నీరు కట్టి ఫలింపచేయండి తండ్రి. మేము విని విడిచిపెట్టే వారంగా కాకుండా విన్న వాక్యాన్ని అనుసరించి నడుచుకోవడానికి సహాయం చేయండి. మీరే మహిమ ఘనత ప్రభావం పొందుకొనండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్.